ఎంత కష్టపెట్టారంటే నాకు నచ్చకపోతుంది. అన్యాయం చేసుకుంటే నాకు నచ్చదు. డిపార్ట్మెంట్లో కానీ పనిచేసిన దగ్గర కూడా ఎక్కడన్నా అనిపిస్తే ఇండస్ట్రీస్ అనిపిస్తే నాకు నా మనసు ఒప్పదు. అప్పుడు నేను అనుకుంటుండే దేవుడా నాకు సపరేట్ ప్లాట్ఫామ్ ఇవ్వు, నేను ఇక్కడ ఉండలేను, ఏదో మంచి చేయడానికి ఏదో అవకాశం అని చెప్తా ఉంటుంటే చాలా ప్రయత్నం చేసినాను. చేస్తూ నేను ఇంటర్ 1 year చేసిన, ఫ్రీగా ప్రైవేట్ కాలేజ్ డిగ్రీ మాస్టర్ చేసినాను, ఇంటర్ జనరల్. అట్లా చేస్తూ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేసినాను. తర్వాత ఎవరో ఫ్రెండ్ అన్నారు ఇట్లా పిహెచ్డీ చేయొచ్చు అని చెప్పేసి ఎంట్రన్స్ రాస్తే క్వాలిఫై అయినాను. సీట్ దొరకదన్నారు. అంబేద్కర్లో నేను డిస్టెన్స్లో కదా, పీజీ డిస్టెన్స్ రెగ్యులర్ రాదని చెప్పేస్తున్నారు. అప్పుడు ఏం చేద్దామో అని చెప్పి చాలా కష్టపడుతుంటే అక్కడ ఒక ప్రొఫెసర్ ఉన్నారు, డాక్టర్ వెంకటేశ్వర అని చెప్పేసి. సార్ మనోడే నాకు తర్వాత తెలుసు. అక్కడ ఎంత వివక్ష అంటే యూనివర్సిటీలో చాలా దూరం సార్. ఇప్పటికీ కూడా మన వాళ్ళకి ఎంత చిన్న చూపు అంటే చాలా చిన్న చూపు. మీరు ఇట్లా ప్రయత్నం చేస్తా ఉంటే సార్ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి రైట్ వెళ్ళాను. సార్ వెళ్ళేసి అసలు దొరకరు, రెగ్యులర్ ఉంటేనే దొరకరు, అసలు తీసుకోరు. మన వాళ్ళు అసలు ఇవ్వరు. దట్టు ఉస్మానియా యూనివర్సిటీలో మనకు అసలు ఇంపాసిబుల్ అది. డిస్టెన్స్లో పీజీ చేసి రెగ్యులర్గా పిహెచ్డీ ఉస్మానియాలో జాయిన్ అవ్వటం అనేది అంత చిన్న విషయం. సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తన ప్రొఫైల్ చూసి తను రాసిచ్చాడు, ఎక్సెప్ట్ వెంకట్ నాయక్ నేను ఎవరిని గైడ్ చేయడానికి దీనికి రాసిచ్చాడు. ఎందుకు మావాడని చెప్పేసి వేరే వాళ్ళు మన వాళ్ళు రానియారు, వేరే వాళ్ళు ఇట్లానే రాసుకుంటారు కాబట్టి నేను రాస్తాను చెప్పాను. ఇప్పుడు సార్ పేరు నేను పెట్టుకున్నాను, చాలా కష్టపడ్డాను. కష్టపడిన తర్వాత అట్ లాస్ట్ పిహెచ్డీ వచ్చేసింది. పిహెచ్డీ చేస్తున్న సమయంలో నేను ఎప్పుడు పర్యావరణం కోసం ఆలోచించేవాడిని. ఎక్కువ వేస్ట్ మేనేజ్మెంట్ మీద, వేస్ట్ వల్లే మొత్తం నష్టం జరుగుతుంది కదా సార్. ప్రపంచం అంతా నాశనం అయ్యేదంతా కూడా వేస్ట్ గురించి. ఇది అవ్వదని కాదు, ఇది పెద్ద బ్రహ్మవిద్య కాదు, కానీ చేయట్లేదు. కావాల్సి మన వాళ్ళు చేయట్లేదు. రెగ్యులేషన్ సిస్టమ్ వాళ్ళు కావాల్సే చేయట్లేదు. చెరువులు నాశనం చేస్తున్నారు, గాలి నాశనం చేస్తున్నారు, చెట్లు తీసేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు, అర్థమవుతుంది మనందరూ కూడా. సో ఏదో ఒకటి చేయాలి. చెత్తకు నేను ఒక సొల్యూషన్ ఇవ్వాలని ఒకటే నాకు పిచ్చిపెట్టింది. చూస్తా ఉంటే దీనికి ఏంటి ఒకటి చేయాలి అంటే చెత్తను వేరు మాత్రమే చేయాలి. చెత్తకు సొల్యూషన్ ఏంటంటే వేరు చేయాలి. వేరు చేస్తేనే దానికి సొల్యూషన్. వేరు చేయకపోతే సొల్యూషన్ దేవుడు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇదంతా కూడా తీసుకెళ్ళి ఒక డబ్బు చేస్తున్నారు, ఏం చేస్తుంటారు, ఏం చేయలేము మనం. అందులో అన్ని రకాల కెమికల్స్, ఎన్నో రకాల వేస్టేజ్ ఉంటున్నాయి, ఏం చేయలేము. ఒకటి గుళ్ళు సంవత్సరాలు పడుతుంది, అప్పటికంతా నాశనం అయిపోతుంది. చెరువులు, కుంటలు అన్నీ నాశనం అయిపోయాయి. సో అట్లా చేస్తా ఉంటే నేను కరోనా టైంలో అది ఇక్కడ కూర్చొని సంగారెడ్డిలో అక్కడ కూర్చొని ఒక పార్క్ డెవలప్ చేస్తున్నారు. రాజేష్ కలెక్టర్ గారు రాజేష్ కలెక్టర్ గారు నాకు 15 రోజులు నన్ను రిక్వెస్ట్ చేసినారు, ఇక్కడ కమాండ్ చెప్పేసి. ఆ పేరు ఎడారి డెవలప్ చెప్తే నాకు 15 days రిక్వెస్ట్ చేస్తే తనకు నేను ఖచ్చితంగా కొన్ని డిమాండ్స్ పెట్టి వచ్చాయి. ఎట్లాగో పిల్లలు పెద్దగైపోయారు కదా, నేను డిస్ట్రిక్ట్కి వెళ్ళాలి, ఇక్కడ సెట్ అవ్వాలి, సరే మనోడిగా మన డిస్ట్రిక్ట్ అని చెప్తామని వచ్చి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తామంటే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా మొబైల్ పైన అయిపోయింది కదా. ఏ సర్వీస్ కావాలని ఇంట్లో కూర్చొని ఇట్లా ఆర్డర్ చేయగానే 10 నిమిషాలు వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది కదా. సో దీనికి సొల్యూషన్ ఎందుకు మొబైల్ చేయకూడదు, మొబైల్ ఎందుకు చేయకూడదు అని చిన్న ఆలోచనతోటి చెత్తను వేరు చేసే మిషన్ డిజైన్ చేసి పేటెంట్ చేసిన. పేటెంట్ చేసి చెప్పేసి ఎవరెవరో కలిసాను, దేవుడు ఒక డిఫరెంట్ రూపంలో కలిసి గైడ్ చేశారు. వాళ్ళకి ఇప్పటికి నేను ఎవరిని చూడలే, ఫోన్లలో మాత్రం గైడ్ చేశారు. అది ఆ విధంగా చేసుకుంటూ పోయినా ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేసేసిన. లాస్ట్గా నాకు పేటెంట్ వచ్చింది. దాని మీద ఏం మిషన్ అంటే చెత్తను వేరు చేసే మిషన్ బండి మీద పెట్టేస్తాం. మన ఇంటికి వచ్చే బండి ఉంటుంది కదా, దానికన్నా వెనకాల మనం మిషన్ పెట్టేస్తాం. చెత్త అందులో వేయగానే నడుస్తున్న కొద్దీ అదే తడి కొద్దిగా వేరు చేసుకుంటారు. జీరో వేస్ట్ మేనేజ్మెంట్. ఇది ఒక్కటే టెక్నాలజీ ప్రపంచాన్ని కాపాడేది. ఇది తప్ప ఏది చేయలేదు. వేరే తర్వాత దానికి లక్షల కోట్ల ఎనర్జీ. ఇప్పుడు గ్యాస్ లేదు కదా, ఆ తడి చెత్తతో మొత్తం కూడా గ్యాస్ జనరేట్ చేసుకోవచ్చు, సిఎన్జీ గ్యాస్ వేసుకోవచ్చు. ప్రతి సిటీకి ఒక సిఎన్జీ గ్యాస్ పెడితే ఆ సిటీలో మనం తయారైన చెత్తతోటి ఆ గ్యాస్ని సప్లై చేయొచ్చు. ఎరువు తయారు చేసి రైతులకు ఇచ్చేసి మనం ఇట్లా ఎన్నో ఉపయోగాలు దానివల్ల ఉన్నాయి కాబట్టి. సో ఇదంతా గుర్తించినప్పుడు జనరల్గా 2 yearsలో పేటెంట్ వచ్చింది. ఓన్లీ 2 years చాలా అవసరం సమాజానికి. యాక్చువల్లీ 10-15 సంవత్సరాలు పడుతుందంట, కొన్ని లక్షలు ఖర్చు అవుతుందన్న పేటెంట్కి. కానీ దేవుడు నాకు ఓన్లీ స్పాన్ ఆఫ్ 2 yearsలో నాకు టెక్నాలజీ ఇచ్చింది. ఇప్పుడు నేను దేశానికి ఒక టెక్నాలజీ ఇచ్చాను. మనం తక్కువ వేస్తాం, ఎస్సీ ఎస్టీలు అంటే మనం తక్కువ కాదు. ఓకే, మన దేశానికి, ఓకే, మన భూమాతకి